మందులు వాడటం ఎంత ఇంపార్టెంటో, అలాగే స్మోకింగ్ కానీ మందు అలవాటు ఏమైనా ఉంటే మానేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మంచి ఫుడ్ కూడా తినాలన్నమాట. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటాం కదా, అలాంటివన్నీ తీసుకోవాలి. సో ఇలాంటివన్నీ తీసుకొని జాగ్రత్తలు పాటిస్తే టీబీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. థ్యాంక్ యూ మేడం గారు. మేడం చెప్పినట్టు ఇప్పుడు టీబీ లక్షణాలు, టీబీ ఏ విధంగా వస్తుంది, 2 వారాలకు పైబడిన దగ్గుతో పాటు రక్తం పడడం, కఫం పడడం, రాత్రిపూట జ్వరం రావడం, బరువు తగ్గడం, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఉక్కుంపేట ఆరోగ్య కేంద్రం దగ్గరలో మనకు ఇక్కడే అన్ని విధాలుగా కఫం పరీక్షలు కానీ ఇవన్నీ టెస్టులు అన్నీ జరుగుతుంది. చాలామంది ఎక్కువ అయిపోయినప్పుడు మన దగ్గర వచ్చి నాకు దగ్గు ఉంది అనే చనిపోయే పరిస్థితుల్లో వచ్చి చివరి స్టేజ్లో మన దాకా వస్తున్నారు. కాబట్టి మేడం గారు చెప్పినట్టు మనం ముందుగానే దీన్ని గుర్తించి దీనికి గవర్నమెంట్ మందులు కూడా ఉచితంగా ఇస్తుంది. అలాగే టీబీ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి పౌష్టికాహారం కింద పెన్షన్ మీకు ఎలాగైతే ఏ విధంగా ఇస్తున్నారో పౌష్టికాహారం కింద నెలకు 1000 రూపాయలు ఈ విధంగా కూడా గవర్నమెంట్ అనేది మనకు సపోర్ట్ చేసి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరికి కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు కావచ్చు, చిన్నపిల్లలు కూడా టీబీ రావచ్చు, గర్భిణీ స్త్రీలకు రావచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా, ముసలి వాళ్ళు, చుట్టా, బీడి, కైని ఇటువంటి వాడేటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి లక్షణాలు అనేది కనిపించినప్పుడు ఖచ్చితంగా మనకు మన గ్రామాల్లో ఆశా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి మేడం గారు చెప్పినట్టు మీరు ఖచ్చితంగా ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కఫం పరీక్ష చేయించుకోవాలి. థ్యాంక్ యూ.